దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 కాలంలో తూర్పు గోదావరి జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలుగా 2 కాలంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో తూర్పు గోదావరి జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల కింద ఇవ్వడం దగ్గర నుండి, విద్యుత్తీకరణ దగ్గర నుండి మరి అన్ని విధాలా కూడా ప్రధానమంత్రి ముద్ర యోజన కావచ్చు, ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అంటే పేదవారికి కూడా అంతరాయం లేనటువంటి విద్యుత్తును అందించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ సోలార్ ప్యానెల్స్ మాధ్యమంగా విద్యుత్తును అందించేటువంటి ప్రక్రియ, దాని మాధ్యమంగా ఇవాళ దేశంలో 1 కోటి పేదల ఇళ్ల మీద ఇవాళ సోలార్ ప్యానెల్స్ అమర్చడం జరిగింది. ఇక ప్రధానమంత్రి సమ్మాన్ నిధి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా వారి అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. రాష్ట్రంలో ఇచ్చేటువంటి వారి యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో అది ఒకవేళ ఒకరోజు అటు ఇటు ఆలస్యమైనా మోడీ గారు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మటుకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశమే లేదు. అది టైంకి వారి అకౌంట్లోకి వచ్చేసేటువంటి నేపథ్యం. అదేవిధంగా పేదల జీవితాలకి భరోసా కల్పిస్తూ జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అదేవిధంగా ఇవాళ దేశంలో 16 కోట్ల మందికి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వారికి కుళాయి కనెక్షన్. ఎందుకంటే వారు చాలా వరకు కూడా వారి ఆరోగ్యంపై కలుషిత నీటి యొక్క ప్రభావం దాన్ని గమనించి వారు ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. స్వనిధి కింద చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బండ్ల మీద చేసుకునేటువంటి వ్యాపారాలు వాటిని మెరుగు చేసుకోవడానికి స్వనిధి, అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, మన దేశంలో మన వారసత్వ సంపదగా వస్తున్నటువంటి చేతి వృత్తులు వాటిని కాపాడటానికి విశ్వకర్మ యోజన, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదలకి అన్ని విధాలా కూడా సంక్షేమాన్ని అందించాలి. ఇందాక మనం చూసినట్లుగా రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీనిలో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి 41%, ఇంతకు ముందు 42 ఉండేది, కానీ జమ్మూ కాశ్మీరు వాటిని ఎప్పుడైతే యూనియన్ టెరిటరీస్గా అనౌన్స్ చేశారో వాటికి కూడా డబ్బు కేటాయించాలి కాబట్టి 1% తగ్గి ఇవాళ 41%గా ట్యాక్స్ డెవల్యూషన్ ఉంది. అది కనుక చూసుకున్నట్లయితే 2004-14 సంవత్సరం మధ్యకాలంలో 132,385 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తే ఇవాళ 4,05,031 కోట్ల రూపాయలు అంటే దగ్గర 206% పెరిగినటువంటి నేపథ్యం. అదేవిధంగా గ్రాంట్ నేడు కనుక చూసుకున్నట్లయితే 2004-14 మధ్యకాలంలో 78,000 నుండి 79,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తే ఇవాళ 3,33,000 కోట్ల రూపాయలు ఇవాళ గ్రాంట్ నేడుగా వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎయిర్పోర్ట్కి వస్తే మీ అందరికీ తెలుసు, దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు, కడపకి చెందినటువంటి ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లకు వచ్చేటప్పటికి 8,683 కిలోమీటర్ల జాతీయ రహదారుల యొక్క నిర్మాణం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ మాధ్యమంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యం. అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి అనేక రైల్వే ప్రాజెక్ట్స్ ఇందాకే చెప్పాను నేను, అమృత్ స్టేషన్స్ దగ్గర నుండి మన రాజమండ్రి, మన అనపర్తి, కొవ్వూరు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నెడదవోలు కూడా ఉంది. 73 స్టేషన్లు మొత్తం అమృత్ భారత్లో మన రాష్ట్రంలోనే వారు ఇవ్వడం జరిగింది.
ఇంకా లిస్ట్ కూడా కావాలంటే మీకు అందివ్వటం జరుగుతుంది. ఇంకా టూరిజంకి సంబంధించి 125 కోట్ల రూపాయలు అమరావతి టౌన్ కావచ్చు, శ్రీశైలం గుడి కావచ్చు, అదేవిధంగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇప్పటికే మంజూరు చేశారు. ప్రతిపాదనలు రాష్ట్రం నుండి ఇంకా వెళ్ళినాయి, అవి కూడా త్వరలో మంజూరు అవుతాయి అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంకా పోలవరం అమరావతి నిర్మాణానికి సంబంధించి నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. పోలవరం ఇవాళ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత దాని మీద ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దాని కింద అడ్వాన్స్గానే చాలా వరకు కూడా సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అమరావతి అసలు మనకి డిపిఆర్ లేనటువంటి నేపథ్యంలోనే 2,500 కోట్లు ఇవ్వగా, మళ్ళీ మొన్న హడ్కో మాధ్యమంగా 11,400 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి హడ్కో మాధ్యమంగా ఇవ్వటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇవాళ ముందుకొచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తుంది. అయితే వాళ్ళు అందిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మీరు గమనించాల్సింది, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ బ్యాంకులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతి తెలపాలి, తెలిపితేనే ఆ లోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారం తెలియజేస్తుంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించి దుర్ఘటన జరిగింది, చాలా శోచనీయం. అయితే స్టీల్ ప్లాంట్ మూసివేస్తారు అని చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, ఎప్పుడెప్పుడు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్నా అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ఆదుకున్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అప్పుడు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే 1,300 కోట్ల రూపాయలు ఆయన స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు ఆ రోజుల్లో. మొన్న కూడా కుమారస్వామి గారు 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా మున్ముందు కూడా అన్ని విధాలా కూడా మా సహకారాన్ని స్టీల్ ప్లాంట్కి ఇస్తామని చెప్పి స్టీల్ మినిస్టర్ అయినటువంటి కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు కూడా మనకి తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా జన్ధన్ యోజన, రాష్ట్రంలో 1,69,00,000 మంది ఉన్నారు. జీవన్ జ్యోతి యోజన, సురక్ష యోజన, ఇవన్నీ కాగా జల్ జీవన్ మిషన్ కింద దగ్గర 71.4 లక్షల కనెక్షన్లు రాష్ట్రంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కిసాన్ జన్ ఔషధి, ఇవన్నీ కూడా రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించి రాజమండ్రి నియోజకవర్గానికి సేవ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సందర్భంలో కేంద్రం నుండి రాజమండ్రికి వచ్చినటువంటి వనరులు కనుక మనం చూసుకున్నట్లయితే జల్ జీవన్ మిషన్ కింద 324.7 కోట్ల రూపాయలు మన రాజమండ్రికి రావటం జరిగింది. అదేవిధంగా అమృత్ 2 కింద 296.33 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు, 271 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అది ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, ఇప్పుడు నెమ్మదిగా పని కూడా ప్రారంభమవుతుంది. అనపర్తికి వచ్చేటప్పటికి 31 కోట్ల రూపాయలు, నిడదవోలుకేమో 27 కోట్ల రూపాయలు. మన అనపర్తికి ఆల్రెడీ చెప్పాను. రైల్వే ట్రైన్స్కి వచ్చేటప్పటికి నిడదవోలు, దువ్వాడ, విశాఖ మధ్యలో ఉన్నటువంటిది 3 and 4 రైల్వే లైన్స్ మనం వేసుకోగా, గోదావరి వంతెన కూడా మనకి 9,900 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవటం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో మనం ఆపుకున్నాము. మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇవాళ కొవ్వూరులో మనం ఆపుకోగలిగాము. విశాఖ కడప మధ్యలో ఉన్నటువంటి రైలు మన కొవ్వూరులో ఆపుకోగలిగాము. రాజమండ్రి టు కాకినాడ ఏదైతే ఇంతకుముందు ఊరికినే ఒక ట్రైను అవసరం కొద్దీ నడిచేదో ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం జరిగింది. విజయవాడ నిడదవోలు మధ్యన 2-4 లైన్లు ఇవాళ డిపిఆర్ ఆల్రెడీ తయారయ్యాయి. ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద రాష్ట్రానికి 21, మనకి జిల్లాకి 21 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము. అదేవిధంగా గోకులం షెడ్స్ కనుక మనం చూసినట్లయితే 537 20 కోట్ల రూపాయలతోటి మనం మన జిల్లాలో చేసుకోగలిగాము.
విమాన సర్వీసులకు వచ్చేటప్పటికి రాజమండ్రి టు ఢిల్లీ, రాజమండ్రి టు తిరుపతి, రాజమండ్రి టు ముంబై, రాజమండ్రి విమానాశ్రయంలో ఇవాళ రాత్రి వేళ ల్యాండింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ కూడా ఇవాళ మనం చేసుకోవడం జరిగింది. నేను రామ్మోహన్ నాయుడు గారికి ఎప్పుడైతే ఇవన్నీ వారి దగ్గర తీసుకుని వెళ్ళామో వెంటనే వారు దాన్ని స్పందించి ఇవన్నీ అందించినందుకు వారికి నా ధన్యవాదాలు. గ్యామెన్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 2.45 కిలోమీటర్ల మేరకు 246 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రాజమండ్రి టు అనకాపల్లి మన పరిధిలో ఆ నేషనల్ హైవే 11 కిలోమీటర్లు ఉంటుంది. దానికి గాను 705 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఖేలో ఇండియా కింద నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మరి ఇక్కడ మనం ఒక స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నాం. రాష్ట్రం 28 కోట్లు ఇస్తే కేంద్రం ఇవ్వాల్సినటువంటి 26 కోట్లలో 13.76 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ మన్సుఖ్ మాండవ్య గారు మాట్లాడిన వెంటనే వారు మంజూరు చేశారు. ఎస్కేవిటీలో పిఎం ఉషా కింద 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది. గౌతమి లైబ్రరీ డెవలప్మెంట్ కోసం 87 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవడం జరిగింది. అల్లూరు రామలింగయ్య హోమియో కాలేజ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వారికి బోధనా సిబ్బంది ఇబ్బంది వచ్చినప్పుడల్లా నేను స్వయంగా వారిని తీసుకుని వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు ఆ వెసులుబాటు కూడా మనకి ఇచ్చారు. మంత్రి గారికి నా ధన్యవాదాలు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్కి సంబంధించి మనకి 95 కోట్ల రూపాయలు 94.47 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జీజీహెచ్ కింద సిఎస్ఆర్ కింద మన గవర్నమెంట్ హాస్పిటల్లో సరి అయినటువంటి ఎక్విప్మెంట్ లేనటువంటి నేపథ్యంలో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు 1,25,00,000 రూపాయలు సిఎస్ఆర్ కింద స్వయంగా నేను మాట్లాడి కంపెనీస్ తోటి నేను తీసుకురావడం జరిగింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకించి. అదేవిధంగా పలుకు మనకి ఏదైతే ఇక్కడ శరణాలయం ఉందో కొంచెం వినిపించకుండా మాట్లాడలేనటువంటి బిడ్డలకి ఆశ్రయం ఇచ్చేటువంటి పలుకు బడికి ఒక బస్సు, అదేవిధంగా భోజనం తీసుకెళ్లేటువంటి ఒక ట్రాలీ, దానికి గాను 30 లక్షల రూపాయలు సిఎస్ఆర్ కింద తీసుకురావడం జరిగింది. ఇంకా సిఎంఆర్ఎఫ్ కింద దగ్గర 2,50 లక్షల రూపాయలు మన జిల్లా మన కాన్స్టిట్యువెన్సీ వ్యాప్తంగా కూడా అది అందివ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి పిఎం ఎన్ఆర్ఎఫ్ కింద 50 లక్షలు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు నాకు ఇచ్చినటువంటి, వారికి సేవ చేసినందుకు ఇచ్చినటువంటి ఒక అవకాశం నాకు. కనుక మోడీ గారు ఏదైతే అన్నారో అధికారం అన్నది కేవలం అధికారం ఎన్నుకోబట్టం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి కాదు, సేవ చేసే మాధ్యమంగా దాన్ని వినియోగించుకోండి అని ఏదైతే వారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం ఆ దిశగా అడుగులు వేస్తూ పనిచేస్తూ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా మా వంతు సేవ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నామని తెలియజేస్తున్నాం.